నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. ఈరోజైతే సుఖీ భావాలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు అయితే శివరామ్ గారు మనతో ఉన్నారు. శివరామ్ గారితో ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి మా ప్రేక్షకులకి చెప్పగలరా? నేను విజయనగరంలో పుట్టానండి. ఫాదర్ డాక్టర్ శేషగిరిరావు అని చెప్పి ఓల్డ్ టైమ్ ఫిజిషియన్. సో మదర్ ఏమో హౌస్ వైఫ్. పుట్టింది విజయనగరంలోని, స్కూలింగ్ కాలేజ్ కూడా ఇంటర్మీడియట్ వరకు విజయనగరం. ఎంబీబీఎస్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, ఎండి మణిపాల్ హాస్పిటల్ కర్ణాటక. ఓకే, అయితే మీకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి, సేవ చేయాలి అని కోరికతోనే డాక్టర్ చదివారా? అలాగని ఏం లేదండి. బేసిక్గా ఏంటంటే మనకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. మా ఫాదర్ డాక్టర్ అయ్యేటప్పటికి ఆయన ఎప్పుడన్నా బయటకు వెళ్తే ప్రతి వాళ్ళు ఆయనకి కాస్త రెస్పెక్ట్ మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తారు. సో ఇదేదో బాగుంది, మనం డాక్టర్ అయితే మనకు రెస్పెక్ట్ వస్తుందేమో అని చెప్పి అది అనుకున్నాం. ఆ తర్వాత ఒకసారి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి మనం నేర్చుకున్న తర్వాత ఒకసారి ప్రాక్టీస్లోకి వచ్చాక అప్పుడు సేవ అనేది అవన్నీ మనకు తెలుస్తాయి. అంటే మీరు చిన్నప్పటి నుంచి పేషెంట్కి సేవ చేయాలి అది అని చెప్తారు. బట్ నా వరకు అయితే నాకైతే అనిపించింది, నేను ఇన్స్పిరేషన్ మా ఫాదర్ని చూసి ఈ యూస్ టు గెట్ ఏ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. చాలా అంటే ఆయన మున్సిపల్ చైర్పర్సన్ కింద చేస్తారు విజయనగరం. చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆయనకి. ఈ రోజు కూడా అంటే మా ఫాదర్ ప్రాక్టీస్ మానేసి 25 years అయింది. ఈ రోజు కూడా పేషెంట్స్ వచ్చి ఆయన గురించి అడుగుతారు. సో అది ఆయన లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఆయన పేషెంట్లో ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఆయనకున్న రెస్పెక్ట్, గౌరవం సమాజంలో బయటకు వెళ్తే ఆయన అందరూ స్పెషల్గా చూడడం చూసి ఓకే మనం కూడా డాక్టర్ అయితే ఇలా ఉంటుందేమో అనిపించింది. సేవ చేయాలి అన్నది మాత్రం అది మనకు ఒకసారి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి చదవడం మొదలెట్టిన తర్వాత డిఫరెంట్ కండిషన్స్లో ఉన్న పేషెంట్స్, డిఫరెంట్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ స్టేటస్లో వచ్చిన వాళ్ళని చూస్తే అప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తుందండి. డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి ఇంకొక డాక్టర్ అయితే మీ చిల్డ్రన్స్ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు కూడా డాక్టర్ చదువుకున్నారా, లేదంటే ఇంకేదైనా ప్రొఫెషన్లో ఉన్నారా? అంటే నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి ఎంట్రన్స్ రాస్తుంది నెక్స్ట్ వీక్. మోస్ట్లీ ఇయర్ తను ఎండి జాయిన్ అవుతుంది. చిన్న అమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. మొత్తానికి అక్కడి నుంచి డాక్టర్స్ ఫ్యామిలీ. ఒక్కసారి నాన్నగారు డాక్టరు చాలా మర్యాద ఇస్తున్నారు, ఆ మర్యాద నాకు కూడా కావాలి అని చెప్పి ఒక్కసారి డాక్టర్ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సేవ చేయాలి అనే ఉద్దేశం అయితే మీకు కలిగింది అని చెప్పారు. అయితే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ డాక్టర్ పరంగా అడుగుతాను. ఇప్పుడు ఫీవర్స్, రకరకాల ఫీవర్స్ ఉన్నాయి, జ్వరాలు. అయితే కొన్ని జ్వరాలు ఈ మధ్యకాలంలో విపరీతమైన నొప్పులతోటి అసలు అవి ఎందుకు వస్తున్నాయి అంటే ఒక 6 months ఇట్లాగే మనం భరించాలి అని అయితే చెప్తున్నారు. నిజమేనా? దీనికి వేరే ట్రీట్మెంట్ ఏమీ లేదా? అంటే ఇప్పుడు ఫీవర్స్ చూడండి, మనకు వచ్చే ఫీవర్లు సాధారణంగా మనకి ఈ సీజనల్ ఫీవర్స్ వస్తాయండి. ఈ సీజనల్ ఫీవర్లు అన్నీ వైరల్ ద్వారా వచ్చాయి. మనకి వైరల్ ఫీవర్స్లో మెయిన్ ఏంటంటే మీరు అడిగినట్టు బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వచ్చేది ఈ కొన్ని ఆర్బో వైరస్ అంటాం. అంటే ఇవి కీటకాల ద్వారా, ఆర్బో అంటే ఆర్థోపాడ్ బోర్న్ వైరస్ అనమాట. ఆర్థోపాడ్ అంటే అవి కీటకాలు, అంటే మనకి దోమలు, వాటి ద్వారా వచ్చే ఫీవర్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే చికెన్ గున్యా ఫీవర్ ఉందనుకోండి, అది దోమ ద్వారా వస్తుంది. సో ఈ చికెన్ గున్యా జ్వరం వచ్చిందనుకోండి, సాధారణంగా ఈ ఫీవర్ ఏంటంటే మన బాడీని ఎఫెక్ట్ చేస్తే బాడీలో ఉన్న జాయింట్స్ అట్ ద సేమ్ టైం మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం పడుతున్నారు. ఈ ఫీవర్ ఇనీషియల్గా అంటే ఇది కూడా మన శరీర తత్వం బట్టి ఉంటుంది. కొంతమంది దే రెస్పాండ్ వెరీ క్విక్లీ. మీరు రాగానే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయిపోతారు. బట్ వేరేస్ కొంతమంది ఉంటారు, వాళ్ళ ట్రీట్మెంట్ కొంచెం లేట్ అయ్యి వాళ్ళు లేకపోతే వాళ్ళ బాడీ తత్వం బట్టి వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. బట్ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఇమీడియట్గా ఫీవర్ వచ్చి, జాయింట్ పెయిన్స్ వచ్చి వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్న మాత్రం దే రెస్పాండ్ వెరీ క్విక్లీ టు ద ట్రీట్మెంట్. బట్ కొంచెం డిలే చేసి ఒక 3 రోజులు 4 రోజులు డిలే చేసి వచ్చిన వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చికెన్ గున్యాకి నొప్పులు, జ్వరాలు అనేసి నొప్పులు వస్తాయి, జాయింట్ పెయిన్స్ అన్నారు. అలాగే టైఫాయిడ్కి కూడా నొప్పులు వస్తాయా? టైఫాయిడ్ ఫీవర్కి కూడా? అంటే యాక్చువల్గా టైఫాయిడ్ ఫీవర్ అనేది అది డిఫరెంట్ ఫీవర్ అండి. మనకి యాక్చువల్గా మన సొసైటీలోని టైఫాయిడ్ ఫీవర్ అనేది ఒక మిత్. అంటే పల్లెటూరులో కానీ ఎక్కడన్నా మీరు విలేజెస్లో కూడా జ్వరం వచ్చిందంటే వాళ్ళంతా టైఫాయిడ్, మలేరియా కలిసి వచ్చిందంటారు. టైఫాయిడ్, మలేరియా కలిసి రావడానికి 2 ఫ్రెండ్స్ కాదు. ఒకటేమో ప్రోటోజోవల్ ఫీవర్, ఇంకోటేమో బ్యాక్టీరియల్ ఫీవర్. సో 2 వేరే. నెక్స్ట్ ఏంటంటే ఈ టైఫాయిడ్ ఫీవరు
అనుకున్న దానికన్నా ఓవర్ డయాగ్నోజ్ అవుతుందండి. సో యాక్చువల్గా అయితే మనకు ఒక 5 కేసెస్ మన టైఫాయిడ్ ఉన్నాయనుకోండి, ఒక 50 కేసెస్ టైఫాయిడ్ అని డయాగ్నోజ్ అవుతున్నాయి. దానికి ప్రాబ్లం ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్కి చేసే మనం టెస్ట్ వైరల్ టెస్ట్ అని చేస్తాం. ఆ వైరల్ టెస్ట్ అనేది ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి మీకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఏ ఫీవర్ వచ్చినా మీరు మొదటి రోజు చేస్తే అంటే మొదటి వారంలో టెస్ట్ చేస్తే టైఫాయిడ్ పాజిటివ్ అని వస్తుంది. సో దాని టైఫాయిడ్ పాజిటివ్ అని చెప్పి టైఫాయిడ్ అని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీకు జలుబు జరుగుతుంది టైఫాయిడ్ అని పాజిటివ్ వస్తుంది. బట్ దానికి ఏంటంటే మనం యాక్చువల్గా ఒకసారి టైఫాయిడ్ టైటర్ దాన్ని 1/80, 1/160 అని ఇస్తారండి రిపోర్ట్. సో 1/160 అని మీకు వచ్చింది అనుకోండి, దాని కన్ఫర్మేషన్ ఏంటంటే ఆఫ్టర్ 1 వీక్ చేస్తే డబుల్ అవ్వాలి. ఈ 160 320 అయితే అది డయాగ్నోస్టిక్ ఆఫ్ వైరల్ టైఫాయిడ్ ఫీవర్. అలాగే లేదంటే దానికి బ్లడ్ కల్చర్ అని ఉంటుంది. ఆ బ్లడ్ కల్చర్ చేస్తే పాజిటివ్ వస్తే అప్పుడు అది. బట్ సాధారణంగా మీరు ఇప్పుడు అడిగారు కదా టైఫాయిడ్ ఫీవర్లో బాడీ పెయిన్స్ వస్తాయని. సో టైఫాయిడ్లో యాజ్ సచ్ బాడీ పెయిన్స్ మామూలుగా ఏ జ్వరంలోనే ఒళ్ళనొప్పులు వస్తుంది. టైఫాయిడ్లో కూడా వచ్చేది అదే ఒళ్ళనొప్పులు. టైఫాయిడ్లో జాయింట్ పెయిన్స్ రావాలంటే యూజువల్గా 3rd వీక్ తర్వాత టైఫాయిడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఉంది. ఆ 3 వీక్స్ తర్వాత రావచ్చు. బట్ చాలా ఫీవర్లు ఏంటంటే ఈ ఒళ్ళనొప్పులు ఉన్నవి వీళ్ళు టెస్ట్ చేయించుకుంటే వైరల్ పాజిటివ్ అని వచ్చేసి ఓకే టైఫాయిడ్ కాకపోయినా టైఫాయిడ్ అంటే టైఫాయిడ్ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయని అదొక మిత్ ఉంది. బట్ టైఫాయిడ్ యూజువల్గా జాయింట్ పెయిన్స్ తక్కువ. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు కానీ సడన్గా హై ఫీవర్ వచ్చి ఫిట్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ ఫిట్స్ వచ్చిన సందర్భాల్లో హాస్పిటల్కి తీసుకొచ్చే టైంలో మనం ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ ఇంట్లో ఏం చేసుకోవాలి ఒకసారి ప్రేక్షకులకి తెలియజేయండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు అడిగినట్టు చిన్నపిల్లల్లోని హై గ్రేడ్ ఫీవర్ వస్తే వచ్చే ఫిట్స్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళకి ఫిట్స్ రాకపోయినా కొంతమందికి బాడీ టెంపరేచర్ ఒక్కసారి పెరిగేటప్పటికి బ్రెయిన్లోని కణాల మధ్య ఆ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వలన సిగ్నల్స్ కరెక్ట్గా అంటే మామూలుగా మనకి ఫిట్స్ వచ్చేటప్పుడు సిగ్నల్స్ సింక్రనస్గా వెళ్తాయి అన్నమాట. మామూలుగా మనకి ఆర్డర్లో వెళ్ళే బ్రెయిన్ సిగ్నల్స్ ఆర్డర్ లేకుండా వెళ్తాయి. దానివల్ల మనకి ఫిట్స్ వస్తాయి అన్నమాట. సో హై గ్రేడ్ ఫీవర్ ఎప్పుడైతే అయిపోయిందో ఈ ఇన్ఆర్డర్లీ సిగ్నల్ ట్రాన్స్మిషన్ వలన వాళ్ళకి ఫిట్స్ వస్తాయి. బట్ ఫిట్స్ వచ్చిన తర్వాత బేసిక్గా ఏంటంటే చాలామంది చెవిలో తాళం గుర్తులు పెడితే తగ్గిపోతుంది అది. బట్ బేసిక్గా ఫిట్స్ వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది రెండండి. ఒకటి ఇమీడియట్గా వాళ్ళని ఏదైనా ఎత్తు నుంచి కింద పడిపోతారు. సో ఎత్తులు ఎక్కడ లేకుండా చూసుకోవాలి. లేదా వాళ్ళు మంచం మీద ఉన్న ఫిట్స్ వస్తే వాళ్ళ కింద పడిపోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సాధారణంగా మంచం నుంచి కింద పడిపోవడం వల్ల కానీ దానివల్ల మిగతా దెబ్బలు తగిలి వాళ్ళకి వేరే ఇబ్బంది వస్తుంది. రెండోది ఏంటంటే కుదిరితే కొంచెం తలని పక్కకు పెట్టి నాలుక వెనక్కి పడిపోయి గొరకలాగా వస్తుంది. మనకి నాలుక వెనక్కి వెళ్ళిపోతుంది యాక్చువల్గా వెళ్ళి గొంతును అబ్స్ట్రక్ట్ చేస్తుంది. దానివల్ల గొరక వస్తుంది. దానివల్ల ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సెక్రేషన్స్ అవి గొంతులోకి వెళ్ళిపోయి యాస్ఫిక్స్ అనే ప్రాబ్లం వచ్చి అంటే లంగ్స్లో కప్పులు చేరే ప్రాబ్లం. సో దాన్ని సాధారణంగా ఒక పక్కకు తిప్పి తలను ఒక పక్కకు పెట్టి వీలైతే టంగ్ వెనక్కి పడకుండా జాగ్రత్త తీసుకుంటే ఆటోమేటిక్గా వితిన్ 10 to 15 minutes ఫిట్స్ వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళు నిద్ర చేసుకుంటారు. ఒకవేళ నిద్ర లేకపోయినా వాళ్ళకి ఏంటంటే ఆ వైలెంట్ యాక్ట్ ఏమీ ఉండదు బాడీలో. సో ఆ టైంలో మీరు హాస్పిటల్ షిఫ్ట్ చేయొచ్చు. కాలంలో చాలా మందికి అయితే బ్లడ్ పర్సెంటేజ్ చాలా తగ్గిపోతుంది. అసలు ఎందుకండి ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది? ఇది బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోవడం అంటే దానికి సాధారణంగా కారణం అంటే చూడండి మనకి బ్లడ్ అన్నది బాడీలో ఉన్నది. సో మన బాడీలో తయారయ్యే బ్లడ్ నుంచి ఆర్బీసీ అంటాం కదా, ఆర్బీసీ ద్వారా మనకి హిమోగ్లోబిన్ బయటకు కనిపిస్తుంది. ఒక్కొక్క ఆర్బీసీ సెల్తో ఒక టైం లైఫ్ ఎంత ఉంటుంది, 3 months ఉంటుంది అనుకోండి, 120 days, 90 to 120 days ఒక సెల్ లైఫ్ టైం ఉంటుంది. సో ఆ లైఫ్ టైం ఏంటంటే ఆ లైఫ్ టైంలో ఆ సెల్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. కనుక ఈ బ్లడ్ అనేది ఏంటంటే మనకి బ్లడ్ అన్నది బాడీలోని తయారవుతుందండి. ఆర్బీసీ ద్వారా మనకి హిమోగ్లోబిన్ తెలుస్తుంది. ఈ ఆర్బీసీ లైఫ్ ఏంటంటే 90 to 120 days ఉంటుంది. సో ఒకటి ఇది ప్రొడక్షన్ వస్తుంది, బోన్ మ్యారోలో తయారీ వస్తుంది. రెండోది దాని లైఫ్ 120 days. ఆ 120 daysలో ఉంటే పర్వాలేదు. ఇప్పుడు దీన్ని తయారవడానికి మనకు కావాల్సింది ఏంటంటే వీ నీడ్ సమ్ న్యూట్రియంట్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 అలాంటివి కావాలి. సో ఇవి కానీ కరెక్ట్గా లేవనుకోండి ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ తగ్గిపోతుంది, దానివల్ల ఎనీమియా వస్తుంది. అది ఒక పార్ట్ రక్తహీనత. రెండోది ఏంటంటే మనకు తెలియకుండా బ్లడ్ పోవడం. ఒకటి వర్మ్స్, చిన్నపిల్లల్లో వాళ్ళని పొట్టలో పాములు అవి చేస్తాయి కదా, దానివల్ల బ్లడ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ లేడీస్లో ఏంటంటే బ్లీడింగ్, వాళ్ళకి దానివల్ల. అలాగే కొంతమందికి పైల్స్ ప్రాబ్లం ఉన్నా లేదా వేరే ఏమైనా దెబ్బలు ఉన్నా వీటి వల్ల కూడా బ్లడ్ తగ్గిపోతుంది.
సో మన కారణం దేనివల్ల తగ్గిపోతుంది ఈ బ్లడ్ అనేది తెలుసుకుని దాన్ని అడ్రస్ చేసామనుకోండి, బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు బ్లడ్ పోతుంది అనుకోండి ఎవరికైనా పైల్స్ ద్వారా, వాళ్ళకి మనం బ్లడ్ ఎక్కించినా 2-3 రోజులు ఉంటుంది మళ్ళీ పోతాం. సో ఫస్ట్ మీరు ఆ ప్రాబ్లం కరెక్ట్ చేశారనుకోండి, ఒకసారి బాడీలో ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ బ్లడ్ ఎప్పుడు ఎక్కించాలంటే, ఇప్పుడు చూడండి ఓల్డ్ ఏజ్ లేదా చిన్నపిల్లలు బ్లడ్ పర్సంటేజ్ 4 grams 5 grams ఉంది. సో ఇమీడియట్గా వాళ్ళకి బ్లడ్ కొంచెం 6-8 వస్తే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఆయాసాలు అవి రావు. అలాంటి వాళ్ళు మనం బ్లడ్ ఎక్కించాలి. అలాగే 8 to 10 points 10 grams ఉన్నప్పుడు వాళ్ళకి మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు. చివరిగా సమ్మర్ అంటేనే విపరీతమైన ఎండలు కాబట్టి ఈ ఎండాకాలంలో వడదెబ్బలు తగలకుండా అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చాలామంది ఇప్పుడు ఈ కాలంలో వచ్చే ఫీవర్స్ ఎట్లా తప్పించుకోవాలి అనే విషయాలు చివరిగా మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఒకటి, ఈ సమ్మర్లో వడదెబ్బ అంటే బేసిక్గా ఏంటంటే మనం మ్యాక్సిమం టెంపరేచర్ ఉండే టైం యూజువల్గా మధ్యాహ్నం 11 నుంచి 3 లేదా 11 నుంచి 4. ఈ టైంలో ఎండవేడి ఎక్కువగా ఉంటుంది, గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలోని మనం ఎండలో బయటికి వెళ్ళకుండా ఒకటి చూసుకోవాలి. ఒకవేళ మనం ఎండలో బయటికి వెళ్ళాల్సి వస్తే వీలైనంత వరకు ఏదైనా గొడుగు, అంబ్రెల్లా, నల్లటి గొడుగు ఏదైనా పట్టుకొని ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. లేదా బండి మీద వెళ్ళేవాళ్ళు అయితే తలకి క్యాప్ కానీ హెల్మెట్ కానీ పెట్టుకుని, అలాగే అట్ ద సేమ్ టైం స్కార్ఫ్ ఏదైనా కట్టుకొని వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వాటర్ అనేది ఏదో ఒక ద్రవ పదార్థం ఏదో ఒక రూపంలో కొబ్బరి బొండం నీళ్ళకి కానీ, బార్లీ కానీ, మజ్జిగ కానీ, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రాల్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసి కానీ తీసుకుని బాడీని అడెక్వేట్గా హైడ్రేట్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మీరు ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యంగా గమనించాల్సింది మీ యూరిన్ అది ఎలా అవుతుందండి. ఒకవేళ మీ యూరిన్ డార్క్గా కానీ ఎల్లోగా కానీ అయితే మీ బాడీలోని వాటర్ శాతం తగ్గిపోయినట్టు, దానికి మీరు వాటర్ అది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎండలో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకవేళ కానీ హెడేక్ వచ్చి, వాంతులు వచ్చి, ఫీవర్ కానీ వచ్చి ఏమైనా పరాగ్గా అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా మీకు సన్ స్ట్రోక్ తగిలినట్టే దగ్గరలో ఉన్న డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయడం మంచిది. డాక్టర్ గారు అయితే ప్రేక్షకుల కోసం చాలా మంచి విషయాలు అయితే తెలియజేశారు. అలాగే డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో అయితే మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వివిధ రకాల జ్వరాల నుంచి కానీ, రక్తహీనత గురించి కానీ చాలా మనం సేఫ్ జోన్లో అయితే ఉండొచ్చు. ఆ జాగ్రత్తలు పాటించి అందరూ కూడా ఎండాకాలం ఎండలోకి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్లు పెట్టుకోండి, క్యాప్లు పెట్టుకోండి, హెల్మెట్లు ధరించండి అని చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్తే.